हाय फ्रेंड्स अंदरिकी नमस्कारम। ఈ వీడియోలో మనము ఇన్ఫినిక్స్ హాట్ 10s మొబైల్ యొక్క టేర్ డౌన్ అయితే చేద్దాము। సో టేర్ డౌన్ అంటే నేను కంప్లీట్ టేర్ డౌన్ అయితే చేయలేను, బట్ నాకు వీలైనంత వరకు టేర్ డౌన్ అయితే చేస్తాను అండ్ మొబైల్ మళ్ళీ తిరిగి ఆన్ అవ్వాలి, వర్క్ అవ్వాలి। సో ఇదే లక్ష్యంగా నేను ఈ టేర్ డౌన్ అయితే చేస్తున్నాను। లాస్ట్ వీడియోలో కొన్ని కండిషన్స్ అయితే మెన్షన్ చేశాను, ఆ కండిషన్స్ కంప్లీట్ అయితేనే టేర్ డౌన్ వీడియో అయితే చేస్తానని మెన్షన్ చేశాను। బట్ ఆ వీడియో కన్నా ముందు ఈ టేర్ డౌన్ వీడియోనే ఫస్ట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే మీ ముందరికి అన్ని రకాల వీడియోస్ తీసుకురావాలన్నదే నా లక్ష్యం। సో మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి। వీడియోస్ని షేర్ చేసి మీ ఫ్రెండ్స్తోనూ మీ ఫ్యామిలీ మెంబర్స్తోనూ అండ్ వాళ్ళతోనూ సబ్స్క్రైబ్ చేయించి మీ ముందుకు ఫ్యూచర్లో ఇంకా మంచి కంటెంట్ తీసుకురావాలని అయితే నేను ట్రై చేస్తున్నాను। ఇక ఈ ఇన్ఫినిక్స్ హాట్ 10s మొబైల్ యొక్క టేర్ డౌన్ అయితే స్టార్ట్ చేద్దాము। నా పేరు గడ్డం యశ్వంత్, మీరు చూస్తున్నారు గడ్డం టెక్ కార్నర్ తెలుగు। ఈ ఇన్ఫినిక్స్ హాట్ 10s మొబైల్ యొక్క టేర్ డౌన్ వచ్చేసి నేను క్వాడ్ స్టోర్ 121in1 ప్రెసిషన్ స్క్రూ డ్రైవర్ కిట్ అయితే యూస్ చేస్తున్నాను। ఈ కిట్ కి సంబంధించి ఆల్రెడీ ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను అండ్ నా మొబైల్ని ట్రాన్స్పరెంట్ చేయడానికి నేను యూస్ చేసిన టూల్ కిట్ కూడా ఇదే। సో ఆ వీడియో కూడా మీరు చూడకపోయింటే ఇక్కడ కార్డ్స్లో అయితే వదిలేస్తాను, ఆ వీడియో అయితే చూడండి। అండ్ ఇక ఈ టేర్ డౌన్ అయితే స్టార్ట్ చేద్దాము। ఈ ఇన్ఫినిక్స్ మొబైల్ మనకి గ్లాస్ ప్యానెల్ అయితే కాదు, పాలికార్బోనేట్ అయితే ఉంటుంది అండ్ అందులోనూ ఎటువంటి హీటింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు మనకి। ఇది జస్ట్ ఒక క్లిప్ లాగా అయితే ఉంటుంది, దాన్ని అయితే ఓపెన్ చేయాలి ఫస్ట్। ఓల్డ్ మొబైల్స్లో మనం చూస్తుంటాము జస్ట్ గ్రూలో అయితే మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది బ్యాక్ ప్యానెల్ని, సో అలా అయితే ఉంటుంది ఈ మొబైల్కి కూడా। ఫస్ట్ మనము ఒక బాటమ్ సైడ్ ఒక లెఫ్ట్ ఆర్ రైట్ కార్నర్ నుంచి ఓపెన్ చేసుకుంటూ అయితే వద్దాము। నేను ఇక్కడ రైట్ కార్నర్ నుంచి అయితే ఓపెన్ చేస్తున్నాను। సో హార్డ్ ప్లేట్ టూల్ యూస్ చేసి మనము ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది ఏదో ఒక కార్నర్ నుంచి। అండ్ అంతకన్నా ముందు మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ చేద్దాము। ఇది నేను ఆల్రెడీ సెకండ్ టైం అయితే ఓపెన్ చేస్తున్నాను, ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేసి ఏంటి ఎలా ఓపెన్ చేయాలని। సో సెకండ్ టైం చేస్తున్నా కాబట్టి ఈజీగా అయితే ఓపెన్ అయిపోతుంది। ఈ ప్యానెల్ కన్నా ముందు మనము సిమ్ కార్డ్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది। తర్వాత బ్యాక్ ఫ్రేమ్ అయితే మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు। పాలికార్బోనేట్ ఫ్రేమ్ కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు, బట్ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి। ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఫోన్కి అటాచ్ అయ్యి ఉంటుంది, దాన్ని అయితే రిమూవ్ చేయాలని చూడకండి, రివింగ్ కేబుల్ కట్ అవుతుంది। అలాగే కెమెరా లెన్స్ చుట్టూ మనకు కొంచెం అడ్హెసివ్ అయితే ఉంటుంది, సో కెమెరా లెన్స్ దగ్గర రిమూవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి, బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది। సో ఇలా జాగ్రత్తగా మనము కంప్లీట్ ఫ్రేమ్ అయితే రిమూవ్ చేసేయచ్చు। ఇక్కడ మీరు గమనించవచ్చు, నేనైతే రిమూవ్ చేసేసాను। కెమెరా లెన్స్ అండ్ అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్కి అటాచ్ అయ్యి ఉంది, సో చాలా ఈజీగా మనం బ్యాక్ కవర్ అయితే రిమూవ్ చేయొచ్చు। కంప్లీట్ సపరేట్ అయితే అయిపోయింది, ఎటువంటి కనెక్షన్స్ అయితే లేవు। ఇక్కడ మీరు గమనించవచ్చు బ్యాటరీ అయితే కనిపిస్తుంది అండ్ బాటమ్ సైడ్ ప్లాస్టిక్స్ అయితే ఉన్నాయి, టాప్ సైడ్ మనకి ప్లాస్టిక్స్ అయితే ఉన్నాయి। ఫింగర్ ప్రింట్ సెన్సార్కి సంబంధించి రివింగ్ కేబుల్ ఇక్కడ మనకి కనెక్షన్ అయితే కనిపిస్తుంది, ఒక స్క్రూ అయితే అటాచ్ చేస్తుంది, దాన్ని అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది। అంతకన్నా ముందు మనకి ఇక్కడ బ్లాక్ కలర్ ప్లాస్టిక్స్ అయితే కనిపిస్తున్నాయి, ఇది మోస్ట్లీ మనకి వాటర్ లోపలికి వెళ్లకుండా ఉండడానికి అండ్ అలాగే ఈ మదర్ బోర్డ్ అండ్ స్పీకర్ గ్రిల్ ఫ్రేమ్ కి అటాచ్ అయి ఉండడం కోసం ఈ స్టిక్కర్ అయితే యూస్ చేస్తున్నారు వీళ్ళు। వాటిని అయితే ముందు రిమూవ్ చేసేద్దాము। ఇది రిమూవ్ చేసిన తర్వాత ఫోన్ వాడాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాటర్ మనకి ఈజీగా లోపలికి అయితే వెళ్ళిపోతుంది, సీల్డ్ ఉండదు కాబట్టి। ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మొబైల్ అయితే ఓపెన్ చేయండి, లేకపోతే అసలు ఓపెన్ చేయకండి సీల్ని। అండ్ టాప్ సైడ్ మనకి కొన్ని గోల్డ్ కాంటాక్ట్ పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయి, ఇవే మనకి మొబైల్లో యాంటెనాస్ అనమాట। ఫోన్ కాల్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ అదంతా మనకి యాంటెనా ద్వారా అయితే జరుగుతుంది। సిగ్నల్ రిసెప్షన్ కానివ్వండి, టోటల్ కనెక్షన్ మనకి కేబుల్స్ పైన మాత్రం ఆధారపడి ఉంటుంది। ఫైనలీ ఇక స్క్రూస్ అయితే రిమూవ్ చేసేద్దాము। ఇందులో నేను నా స్క్రూ డ్రైవర్ కిట్లో ఉన్న T3 స్క్రూ అయితే యూస్ చేస్తున్నాను। టాప్ సైడ్ మనకి 10 స్క్రూస్ అయితే ఉన్నాయి, స్మాల్ స్క్రూస్। అంతకన్నా ముందు ఫింగర్ ప్రింట్ సెన్సార్కి సంబంధించిన స్క్రూ రిమూవ్ చేసేద్దాము। ఇది మనకి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది స్క్రూ షేప్, సో అన్నీ మనం ఆర్గనైజ్డ్గా ప్లేస్ చేసుకోవడం మంచిది। అండ్ స్మాల్ ఫ్లాప్ అయితే ఉంది ఇక్కడ, అది కూడా రిమూవ్ చేసేద్దాము। అండ్ ఇక్కడ రివింగ్ కేబుల్ కనెక్షన్ అయితే మీరు గమనించవచ్చు, దాన్ని అయితే రిమూవ్ చేసేస్తాము। టాప్ సైడ్ ప్లాస్టిక్ కవర్ వచ్చేసి 10 T3 స్క్రూస్ని యూస్ చేసి కనెక్ట్ అయితే చేశారు, సో ఆ 10 స్క్రూస్ని మనం రిమూవ్ అయితే చేసేద్దాము। అండ్ రిమూవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే రిమూవ్ చేయండి। అండ్ బాటమ్ సైడ్ 7 స్క్రూస్ అయితే ఉన్నాయి, వీటన్నిటిని రిమూవ్ చేసేద్దాము। అండ్ స్క్రూస్ అన్నింటినీ మనం ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో అయితే ప్లేస్ చేసుకుందాము, మరి తిరిగి వాటి ప్లేస్లో అవి వచ్చేలా। బాటమ్ సైడ్ స్క్రూస్ అన్ని రిమూవ్ చేశాక ఆ ప్లాస్టిక్తో పాటు మనకి లౌడ్ స్పీకర్ అయితే కనెక్ట్ అయ్యి ఉంది, సో ఎప్పుడైనా లౌడ్ స్పీకర్ ప్రాబ్లం ఉన్నట్లయితే జస్ట్ ఇది రీప్లేస్ చేస్తే సరిపోతుంది। ఇక్కడ మీరు గమనించవచ్చు స్పీకర్ దీనికి అటాచ్ అయ్యి ఉంది। అండ్ నెక్స్ట్ ఇక్కడ బాటమ్ సైడ్ మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది, సర్క్యులర్ వైబ్రేషన్ మోటార్ అయితే ఉంది, ఇక్కడ మీరు గమనించవచ్చు। 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఈ బోర్డ్కి కనెక్షన్ అయితే ఉంది, సో 3.5mm హెడ్ ఫోన్ జాక్ ప్రాబ్లం వచ్చినట్లయితే
ఈ కంప్లీట్ బోర్డ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాటర్ డ్యామేజ్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది, ఛార్జింగ్ పోర్ట్ కనిపిస్తుంది అండ్ కనెక్టర్ అయితే ఉంది. కనెక్టర్ని కూడా రిమూవ్ చేసేద్దాము. మైక్రోఫోన్ హోల్ అయితే ఉంది, దానికి కొంచెం ప్రొటెక్షన్ అయితే కనిపిస్తుంది, రెడ్ కలర్ రబ్బర్ రింగ్ అండ్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. దీన్ని రిమూవ్ చేసే ట్రై చేశాను బట్ గమ్మేసి అతికిచ్చారు, సో దాన్ని అలాగే వదిలేస్తున్నాను. టాప్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది కొంచెం ఫోర్స్ పెట్టినట్లయితే. అండ్ టాప్ సైడ్ ప్లాస్టిక్స్ అయితే రిమూవ్ చేసేయచ్చు. ఇక్కడ మీరు గమనించవచ్చు కాంటాక్ట్ ప్యాడ్స్ అయితే కనిపిస్తున్నాయి కమ్యూనికేషన్ కోసం. దీన్ని పక్కన పెట్టేద్దాము. అండ్ ఇక్కడ బోర్డులో మీరు గమనించినట్లయితే ఎటువంటి థర్మో పేస్ట్ అయితే కనిపించట్లేదు హీట్ డిసిపేషన్ కోసం. కెమెరా లెన్స్ అయితే కనిపిస్తున్నాయి, 48 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ అండ్ ఏఐ లెన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు ఏఐ లెన్స్ చాలా చిన్నగా అయితే ఉంది. ఈ లెన్స్ అన్నిటిని మనం రిమూవ్ చేద్దాము మదర్ బోర్డ్ నుంచి. జస్ట్ అలా కేబుల్ రిమూవ్ చేస్తే చాలు మన కెమెరా మాడ్యూల్ బయటకు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు చాలా టైనీగా అయితే ఉన్నాయి కెమెరా మాడ్యూల్స్ ఇవి, 2 MP సెన్సార్ కాబట్టి. అండ్ ఏఐ లెన్స్ కూడా మనకి చాలా చిన్నగా ఉంది దానికన్నా. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది ఏఐ ఫంక్షనాలిటీ కోసం అయితే యూస్ చేస్తుంది. అండ్ 48 MP మెయిన్ కెమెరా వితౌట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ బ్యాటరీ కనెక్టర్ అయితే రిమూవ్ చేసేద్దాం ఇప్పుడు. సో ఇది మనం ముందే చేయాల్సిందే, ఫస్ట్ ఎప్పుడైనా సరే బ్యాటరీ కనెక్టర్ అయితే రిమూవ్ చేయాలి వేరే టీవీ చేసేదానికన్నా ముందు. అండ్ ఇంకొక రివింగ్ కేబుల్ అయితే ఉంది, దాన్ని కూడా రిమూవ్ చేసేద్దాము. అంటే థర్మో పేస్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, బడ్జెట్ ఫోన్ కాబట్టి మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఇక్కడ యాంటీనా బ్యాండ్స్ అయితే ఉన్నాయి, దాన్ని కూడా రిమూవ్ చేసేస్తున్నాను నేను. ఈ యాంటీనా బ్యాండ్స్ కూడా చాలా డెలికేట్గా అయితే ఉంటాయి, రిమూవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. కొంచెం ప్రాబ్లం అయినా మళ్ళీ కమ్యూనికేషన్ దెబ్బతింటుంది మొబైల్ ఫోన్లో. ఈ బాటమ్ సైడ్ ఛార్జింగ్ పోర్ట్ మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ కంప్లీట్ బోర్డ్ని అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్హెసివ్తో చాలా గట్టిగా అతికిచ్చారు, దీన్ని బయటికి అయితే రావట్లేదు అంత ఈజీగా. సో మరి నేను మొబైల్ యూస్ చేయాలి కాబట్టి దీన్ని అలాగే వదిలేస్తున్నాను, ఇది బయటికి తీయడం లేదు ప్రస్తుతానికైతే. టాప్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ప్రాక్సిమిటీ సెన్సార్ అయితే ఉంది, ఇక్కడ మీరు గమనించవచ్చు మ్యాగ్నెట్ లాగా అయితే వర్క్ అవుతుంది. ఇది ఇయర్ పీస్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్ రెండు ఇందులోనే ఉంటాయి మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మదర్ బోర్డ్ ఫ్రేమ్కి అయితే కంప్లీట్గా అటాచ్ అయ్యి ఉంది. ఇంకా ఇక్కడ స్క్రూస్ అయితే ఉన్నాయి కొన్ని, నేను ఆ స్క్రూస్ని అయితే రిమూవ్ చేయట్లేదు ఎందుకంటే మదర్ బోర్డ్ తీయాలనుకోవడం లేదు. ఎందుకంటే టాప్ సైడ్ మీరు ప్రాక్సిమిటీ సెన్సార్ అండ్ కెమెరా లెన్స్ గమనించవచ్చు బోర్డుకి అయితే అటాచ్ అయి ఉన్నాయి స్టిక్కర్ ద్వారా. సో ఈ మదర్ బోర్డ్ తీయాలంటే ఆ స్టిక్కర్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి నేను బ్రేక్ అయితే చేయను ప్రస్తుతానికి. అండ్ 8 MP లెన్స్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. అండ్ బ్యాటరీ రిమూవ్ చేయడం కూడా ఈ మొబైల్లో మనకి చాలా ఈజీ. ఇక్కడ మీరు గమనించవచ్చు పుల్ ట్యాప్స్ అయితే ఉన్నాయి, పర్మనెంట్ అడ్హెసివ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, డ్యూయల్ సైడెడ్ పుల్ ట్యాప్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని రిమూవ్ చేసినట్లయితే మనకి బ్యాటరీ ఈజీగా అయితే వచ్చేస్తుంది ఫ్రేమ్ నుంచి. సో బ్యాటరీ రిప్లేస్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది ఈ మొబైల్లో. ఫ్యూచర్లో ఎప్పుడైనా బ్యాటరీ చేంజ్ చేసుకోవాలన్నా చాలా ఈజీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు, పుల్ ట్యాప్స్ ఉన్నాయి కాబట్టి మినిమల్ ఎఫర్ట్ అయితే ఉంటుంది బ్యాటరీ చేంజ్ చేయడానికి. టాప్ సైడ్ కెమెరా లెన్స్ ఒక కనెక్షన్ మదర్ బోర్డ్ బాటమ్ సైడ్ అయితే ఉంటుంది. సో మదర్ బోర్డ్ రిమూవ్ చేయట్లేదు కాబట్టి మెయిన్ కెమెరా అలాగే ఉంటుంది బోర్డుకి. ఇక ఫర్దర్ టేర్ డౌన్ అయితే చేయట్లేదు, ఇంతతో ఆపేస్తున్నాను ఎందుకంటే మరి ఆ స్టిక్కర్స్ అన్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో ఇంతటితో ఈ టేర్ డౌన్ అయితే ఆపేస్తున్నాను. నా మొబైల్ ఏంటి నేను ఇంకా కొంచెం ఓపెన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇది నా మొబైల్ కాదు కాబట్టి ఓపెన్ చేయలేకపోతున్నాను. లెన్స్ అన్నిటిని వాటి ప్లేస్లో అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించవచ్చు ముందుగా ఏ లెన్స్ని అయితే ప్లేస్ చేస్తున్నాను అండ్ దాని తర్వాత 2 MP లెన్స్ అయితే ప్లేస్ చేస్తున్నాను. ఆ లెన్స్కి పైన మనకి స్మాల్ రబ్బర్ బ్రాకెట్ అయితే ఉంటుంది, సో ప్రొటెక్షన్ కోసం అది. సో ఇది ఒక మంచి విషయం, రబ్బర్ బ్రాకెట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు డ్యామేజ్ కాకోకుండా. లాస్ట్లో మనం ఏ పార్ట్ అయితే రిమూవ్ చేసామో ఫస్ట్ ఆ పార్ట్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది వాటి పొజిషన్స్లో. సో ముందుగా కెమెరా మోడల్స్ లెన్స్ అయితే పెట్టేశాను అండ్ నెక్స్ట్ టాప్ ప్లాస్టిక్ని అయితే ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. అంతకన్నా ముందు ఇక్కడ యాంటీనా బ్యాండ్ అయితే రిమూవ్ చేశాను కాబట్టి యాంటీనా బ్యాండ్ని దాని పొజిషన్లో అయితే ప్లేస్ చేస్తున్నాను. అండ్ అలాగే రివింగ్ కేబుల్ కనెక్షన్ కూడా ఉంది. ఫైనల్లీ బ్యాటరీ కనెక్టర్ కూడా డైరెక్ట్ మదర్ బోర్డ్కి అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది టాప్ ప్లాస్టిక్స్ కన్నా ప్లేస్ చేసే ముందు. బ్యాటరీ ఫుల్ ఉన్నట్లయితే స్పార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో బ్యాటరీ ఫుల్ డిసిపేషన్ చేసి టేర్ డౌన్ చేయడం మంచిది అన్నిటికన్నా. అండ్ ఫైనల్లీ టాప్ ప్లాస్టిక్స్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. ఈ కెమెరా అవుటర్ లెన్స్ వచ్చేసి ఆ ప్లాస్టిక్కే కనెక్ట్ అయి ఉంటుంది. స్క్రూస్ అన్నిటిని వాటి పొజిషన్స్లో ప్లేస్ చేసి టైట్ చేసేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించవచ్చు అన్ని ఆర్గనైజ్ మేనర్లో పెట్టుకున్నా కాబట్టి ఈజీ అయిపోతుంది. అండ్ దాని తర్వాత అలాగే బాటమ్ సైడ్ ప్లాస్టిక్ని కూడా ప్లేస్ చేసేసి స్క్రూస్ అన్నిటిని టైట్ చేసేస్తున్నాను. అండ్ లాస్ట్లీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ మనకి అడ్హెసివ్ అయితే ఉంటుంది, జస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అలా ప్లేస్ చేసి ప్రెస్ చేయడం అంతే. అండ్ ఫైనల్లీ కనెక్టర్ని అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒక కనెక్టర్. అండ్ టాప్ సైడ్ ఒక ఫ్లాప్ అయితే ఉంది, దాన్ని అయితే ప్లేస్ చేసి స్క్రూ టైట్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ టైట్ అయితే చేయడండి, జస్ట్ నార్మల్ టైట్ అయితే చేయాలి అంతే, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అవుతాయి. ఎక్కువ టైట్ చేసినట్లయితే డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది.
అండ్ ఫైనల్లీ టాప్ సైడ్ బ్యాక్ కవర్ అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది అంతే. ఎప్పుడైనా సరే కనెక్టర్స్ అన్ని వాటి పొజిషన్లో ప్లేస్ అయ్యేలేదో చూసుకోండి. ఒకవేళ ప్లేస్ కాకపోయినట్లయితే ఆ పార్ట్ ఒక్కటే పని చేయడు, మనకి బ్యాటరీ కనెక్షన్ ఉండదు కాబట్టి. బాటమ్ సైడ్ రిమూవింగ్ కేబుల్ సరిగ్గా కనెక్ట్ చేయనట్లయితే స్పీకర్, 3.5mm హెడ్ ఫోన్ జాక్, ఛార్జింగ్ పోర్ట్ ఇవన్నీ అయితే సరిగ్గా పనిచేయవు. ఫ్రేమ్ ని మనం జస్ట్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది, అంటే ఎటువంటి అడ్హెసివ్ ని యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఫైనల్లీ ఇక మొబైల్ని అయితే స్విచ్ ఆన్ చేద్దాము. పనిచేస్తుంది అనుకుంటున్నాను, ఫింగర్స్ క్రాస్డ్. అండ్ మొబైల్ అయితే స్విచ్ ఆన్ అయ్యింది. స్టే డౌన్ అయితే సక్సెస్ఫుల్, చాలా హ్యాపీగా ఉంది. చూద్దాము ఇంకా ఆన్ అయినాక టచ్ కానివ్వండి, సౌండ్ కానివ్వండి అన్నీ పనిచేస్తున్నాయో లేదో చూద్దాము. అండ్ మెయిన్లీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా. మొబైల్ అయితే స్విచ్ ఆన్ అయింది, పాస్వర్డ్ అడుగుతోంది, టచ్ అయితే పనిచేస్తుంది అండ్ వైబ్రేషన్ కూడా పనిచేస్తుంది. దీని ద్వారా మనకు తెలుస్తుంది అన్ని రిమూవింగ్ కేబుల్స్ చాలా పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అయినాయి అని, ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా. స్పీకర్ కూడా చెక్ చేద్దాము, స్పీకర్ సౌండ్ ఎలా వస్తుందో, ఏమైనా ప్రాబ్లం ఉందో లేదో మనకు తెలిసిపోతుంది. యూట్యూబ్లో నా ఓన్ వీడియో అయితే ఒకటి ప్లే చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు సౌండ్ కూడా వస్తుంది. సో అన్ని కేబుల్స్ ని మనం పర్ఫెక్ట్ గా అయితే ఫిక్స్ చేసాం. అండ్ టెస్ట్ చేయాల్సిందల్లా ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ మాత్రమే. ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా టెస్ట్ చేద్దాము. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా 100% బాగా వర్క్ అవుతుంది. సో ఈ థర్డ్ డౌన్ సక్సెస్ఫుల్ అని అయితే చెప్పొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో. అండ్ ఫైనల్లీ నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. ఫైనలీ థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ ది వీడియో. కీప్ సపోర్టింగ్.